బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల ఛేదంలో భారత జట్టు 155 పరుగులకే కుప్పకూలిపోయింది. 184 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ అవుటైన సందర్భంలో ఆసీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ కటిచ్ జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. కింగ్ చచ్చిపోయాడని వ్యాఖ్యానించారు. భారత్ ఇన్నింగ్స్ 27వ ఓవర్లో స్టార్క్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ బంతిని కోహ్లీ వేటాడి మరీ అవుట్ అయ్యాడు. నిజానికి ఆ బంతితో ఒరిగిందేమీ లేదు. ఆడకుండా వదిలేసినా బాగుండేది. కింగ్ కదా, ఆడకుండా వదిలేస్తే బాగుండదు అన్నట్లు కవర్ డ్రైవ్ వాడి స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సైమన్ కటిచ్ కింగ్ ఈజ్ డెడ్ అని వ్యాఖ్యానించాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అలానే రెండో ఇన్నింగ్స్లో కోహ్లీ అవుట్ అయ్యాక అతని భార్య అనుష్క శర్మ సైతం స్టన్ అయిపోయింది. స్టాండ్స్ నుంచి మ్యాచ్ చూస్తున్న ఆమె విరాట్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవగానే నమ్మలేకున్నా అనేలా బాధగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చింది. ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.